అది 1800s ట్రావెన్కోర్, కేరళ, చర్తాల అనే ప్రాంతం. అక్కడ ఒక చిన్న గుడిసెలో నగేలి అనే మహిళ నివసిస్తుంది. ఆ రోజు ఉదయం ఆమె ఇంటి ముందుకు ఒక ట్యాక్స్ కలెక్టర్ వచ్చాడు. వాడు వచ్చింది మామూలు ట్యాక్స్ వసూలు చేయడానికి కాదు, మూలాకారం అనే వేరే రకమైన ట్యాక్స్ వసూలు చేయడానికి. మూలాకారం అంటే మలయాళంలో బ్రెస్ట్ ట్యాక్స్. అవును, మీరు విన్నది నిజమే. అప్పట్లో ఆ క్యాస్ట్ లో ఉండే ఆడవాళ్లు వాళ్ళ శరీరం ఒక పై భాగాన్ని కవర్ చేసుకోవాలంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. ఆ కాలంలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి పై భాగాన్ని కవర్ చేసుకునే హక్కు ఉండేది. లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఏం గౌరవం అక్కర్లేదని రొమ్ముల్ని బై ఛాన్స్ కవర్ చేస్తే ట్యాక్స్ వసూలు చేసేవారు. ఆ కేరళలో ఉండే నగేలి అనే మహిళకి ఈ విషయం నచ్చలేదు. తన శరీరాన్ని, తన ఆత్మ గౌరవాన్ని డబ్బుతో కొలవడం ఆమె సహించలేకపోయింది. ట్యాక్స్ కలెక్టర్ డబ్బులు అడిగినప్పుడు నగేలి ఒక అరిటాకుని నేల మీద పరిచింది. ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చింది. తన 2 రొమ్ముల్ని స్వయంగా కోసి ఆ అరిటాకు పైన పెట్టింది. ఇదిగో నీ ట్యాక్స్ అని చెప్పి ఆ ట్యాక్స్ కలెక్టర్ కి ఇచ్చేసింది. రక్తం చాలా పోయి ఆమె కూలిపోయి అక్కడే చనిపోయింది. ఇది చూసి తట్టుకోలేక ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నారు. బట్టలు, క్యాస్ట్ ఇంకా కంట్రోల్ ఇవన్నీ ఎంత ముడిపడి ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక మర్చిపోలేని భయంకరమైన ఉదాహరణ. ఈ రోజు మనం ట్రెడిషన్ అని పిలిచే ఈ శారీ బ్లౌజ్ వెనుక నగేలి లాంటి ఎన్నో ఆడవాళ్ళు ప్రాణాలు, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. పదండి ఈ వీడియోలో ద డార్క్ అండ్ ఫ్యాసినేటింగ్ స్టోరీ ఆఫ్ శారీ బ్లౌజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కథ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బ్లౌజ్ అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అండ్ ట్రెడిషన్, కానీ ఇండియాలో అది ఫస్ట్ అలా మొదలవ్వలేదు. బోల్డ్ అని కష్టాలతో మొదలైంది. వీటిలో కులం, మతం, సోషల్ పవర్ బట్టి అది వేసుకోవాలా వద్దా అని డిసైడ్ చేసేవారు. సంవత్సరాల తరబడి ఒక మహిళ తన అప్పర్ బాడీపై ఏం వేసుకుంటుందా వేసుకోవట్లేదా అని చూసి సొసైటీలో తన స్థానం డిసైడ్ చేసేవారు. 19th సెంచరీ ట్రావెన్కోర్ లాంటి ప్లేసెస్ లో ఇది చాలా క్రూరంగా కనిపించేది. అప్పర్ క్యాస్ట్ ఆడవాళ్లు వాళ్ళ పై భాగాన్ని కప్పుకునేవారు, కానీ లోవర్ క్యాస్ట్ వాళ్ళని అది తెరిచుంచమని బలవంతం చేసేవారు. ఈ రూల్ ని ఎలా అమలు చేసేవాళ్ళంటే ఏదో మర్యాదగా కాదు, అవమానం, హింస ఇంకా పన్నుల ద్వారా చేసేవారు. ఈ రూల్స్ అన్ని ట్రావెన్కోర్ రాజు కింద జరిగేది. ఇదంతా జరుగుతూ ఉండగా సీన్ లోకి అప్పుడు బ్రిటిష్ ఎంటర్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ సపరేట్ రూల్స్ తెచ్చారు. అప్పటి నుంచి బ్లౌజ్ కి ఇంకొక అర్థం వచ్చింది. ఎందుకంటే 19th సెంచరీ ముందు ఇండియాలో చాలా చోట్ల ఆడవాళ్లు బ్లౌజ్ లేకుండా శారీ లేదా గుడ్డని చుట్టుకోవడం సాధారణమైన విషయం. దాన్ని అసభ్యంగా చూసేవాళ్ళు కాదు, డ్రెస్ ని సెక్షువలైజ్ చేసేవారు కాదు. కానీ బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ ని వాళ్ళు కంపల్సరీ చేశారు. అలా వేసుకుంటేనే రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఒకవైపు సౌత్ ఇండియాలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ మహిళల్ని బ్లౌజ్ వేసుకొని ఇచ్చేవారు కాదు, వాళ్ళ పై భాగాన్ని కప్పుకొని ఇచ్చేవారు కాదు. కానీ ఇంకోవైపు బ్రిటిషర్స్ వేసుకోమని ఫోర్స్ చేసేవారు. ఆ టైంలో బ్లౌజ్ అనేది ఒక విచిత్రమైన ప్లేస్ లో ఇరుక్కుపోయింది. ఒకవైపు వేసుకోమని చెప్తున్నారు, ఇంకోవైపు వేసుకోవద్దని చెప్తున్నారు. సామాన్య ప్రజలు, ఎస్పెషల్లీ లోవర్ క్యాస్ట్ విమెన్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇదంతా పక్కన పెడితే మనం టైంలో చాలా ముందుకు వెళ్దాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వెళ్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో యాక్చువల్ గా మహిళలు ఏం వేసుకునేవారు అనేది మనకి 2 విధాలుగా తెలుస్తాయి. ఒకటి మాన్యుస్క్రిప్ట్స్ నుంచి, ఇంకోటి స్కల్ప్చర్స్ నుంచి. ఆ టైంలో ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళకి డ్రెస్సింగ్ స్టైల్ ఇంచుమించు ఒకేలా ఉండేది. అంటే పై భాగం మీద ఒక గుడ్డ అండ్ కింద భాగం మీద ఒక గుడ్డ, అంటే 2 పీసెస్ ఆఫ్ క్లోత్ మాత్రం వాళ్ళు వేసుకునేవారు. పైన వేసుకునే దాన్ని ఉత్తరియా అని పిలిచేవారు. అది ఒక షాల్ లాంటిది. బ్లౌజ్ ఫిట్టింగ్లు, కొలతలు ఇలాంటి కాన్సెప్టే లేదు. ఇంకా చెప్పాలంటే కేరళ లాంటి హాట్ క్లైమేట్స్ లో అప్పర్ బాడీని మహిళలు కవర్ చేయకపోయినా తప్పుగా ఏం చూసేవారు కాదు. అది కప్పుకోపోతే సిగ్గు అనేది అసలు ఉండేది కాదు. ఇదయ్యాక టైంలో ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 బీసీలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం 300 బీసీకి వద్దాం. ఈ 300 బీసీలో కూడా ఏం వేసుకునేవారు అనేది మనకి కొన్ని విషయాలు బట్టి తెలుస్తాయి. ఒకటి టెంపుల్ ఆర్కిటెక్చర్ తో తెలుస్తుంది, ఇంకోటి ఆ కాలంలో వేసిన ఆర్ట్ అండ్ మాన్యుస్క్రిప్ట్స్ వల్ల తెలుస్తుంది. మన పురాతన గుడులు చూసుకుంటే లైక్ సన్ టెంపుల్ కోనార్క్, కైలాస టెంపుల్ ఎల్లోరా, మందాస వాసుదేవ టెంపుల్ శ్రీకాకుళం, బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ తాడిపర్తి. ఈ టెంపుల్స్ లో ఆ శిల్పాలు మనం చూసుకుంటే ఆడవాళ్ళు పై భాగంపై ఏం వేసుకోలేదు. ఈ ఇమేజ్ చూడండి, ఇందులో పై భాగంలో ఓన్లీ నగలు తప్ప ఇంకేమీ లేదు. ఈ శిల్పాలు బట్టి మనం ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పొచ్చు, ఆ కాలంలో ఇది ఒక చాలా నార్మల్ విషయం. దీనిపైన ఎక్కువ ఫోకస్ ఉండేది కాదు. ఇండియాలో, ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో ఎక్కువ చలిగా ఉండదు కాబట్టి వాతావరణం కూడా సహకరించేది. నగ్నత్వాన్ని ఎప్పుడు తప్పుగా భావించలేదు. అది ఆడైనా సరే, మొగైనా సరే. రొమ్ములనేది ఆ కాలంలో పాలిచ్చే ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్ గా చూసేవారు, కానీ ఇంకా దేనిగాను చూసేవారు కాదు. టైం గడిచే కొద్దీ పై భాగం కప్పుకునే కాన్సెప్ట్ మెల్లిగా వచ్చింది. 6th సెంచరీ బీసీలో బ్రెస్ట్ పైన స్థానపట్ట అనే ఒక గుడ్డ కప్పుకునేవారు, కానీ ఆ కాలంలో అది కంపల్సరీ ఏం కాదు. ఆ స్థానపట్ట మోస్ట్లీ డబ్బు గల వాళ్ళ దగ్గర స్థిమితంగా ఉండేది. 6th సెంచరీ బీసీ టైంలో మన పాత గ్రంథాల బట్టి పోషాక్ అనే 3 ముక్కల డ్రెస్ గురించి చాలా బాగా వివరించారు. ఆ కాలంలో ఈ కాలంలో బట్టలు కుట్టడం కంటే ఆ బట్టని బాడీ మీద ఎలా చుట్టుకోవాలి అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. ఈ పోషాక్ అనేది ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ కాదు, కానీ బ్లౌజ్ యొక్క యాన్సెస్టర్ అని క్లియర్ గా తెలుస్తుంది. దాని తర్వాత గుప్తా కాలం స్టార్ట్ అయింది. చంద్రగుప్త 1 పరిపాలించారు.
ఉపయోగించేవారు. టైం పీరియడ్ చెప్పాలంటే 4th టు 6th సెంచురీ సిఈ. ఇక్కడ కూడా ఒక చిన్న క్లాత్ రొమ్ములపై వేసుకునేవారు. వాటిని చోలీస్ ఆర్ బాడైజెస్ అని అనేవారు. గుప్తా టైంలో ఆర్ట్ చూసుకుంటే ఈ విషయాలు మనకి క్లియర్ గా తెలుస్తాయి. 14వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యం. అక్కడ బ్రెస్ట్ ని కప్పుకోవడానికి కంచుక అనే ఒక బట్ట వాడేవారు. కానీ అది కేవలం న్యాయస్థానాల్లో స్థిమితంగా ఉండేది. సామాన్య ప్రజలు అది వేసుకునేవారు కాదు. అప్పటికి బ్లౌజ్ యొక్క ఐడియా స్ప్రెడ్ అవుతుంది గానీ అది ఇంకా డబ్బు గల వాళ్ళు మాత్రమే వేసుకునేవారు. స్టోరీలో నెక్స్ట్ వచ్చేది ముగల్స్. 13వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు మనం ముగల్స్ రూల్ లోనే ఉన్నాం. ఇస్లామిక్ రాజ్యం వచ్చాక రూల్స్ మారాయి. వాళ్ళు పర్దా అండ్ లేయర్డ్ క్లోదింగ్ వేసుకునేవారు. అన్గియా అనే వస్త్రం వేసుకునేవారు. అది పొడుగు బట్టల కింద ఒక స్లీవ్లెస్ జాకెట్ లాగా. వాటిని స్లీవ్లెస్ బాడీస్ అంటారు. అండ్ అవి కొంచెం టైట్ గా ఉండేవి. ముఘల్ ఎరా పెయింటింగ్స్ చూస్తే రాజ్పుత్ ఇంకా ముఘల్ మహిళలు గాగ్రాస్ ఇంకా ట్రాన్స్పారెంట్ వేల్స్ వేసుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. అది ఒక మిక్స్ అని మనం అనుకోవచ్చు. ఇండియన్ మరియు పర్షియన్ స్టైల్స్ మిక్స్ చేస్తే అలా వస్తుంది. అంగియా అనే వస్త్రాన్ని వెనక వైపు తాడుతో కట్టుకునేవారు. ప్రస్తుత ప్రిన్సెస్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఇస్లామిక్ పీరియడ్ లో కూడా వాళ్ళు కప్పుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కేవలం స్టైల్ కి ఇచ్చారు. ఇప్పటి వరకు కథ నార్మల్ గానే నడిచింది. విలన్ అసలు ఇంకా ఎంటర్ అవ్వలేదు. బ్రిటిషర్స్ వచ్చే ముందు వరకు జాకెట్ లాంటి వస్త్రాలు ఇష్టం ఉంటే వేసుకునేవారు. ఇష్టం లేకపోతే వదిలేసేవారు. అది వాళ్ళ కంఫర్ట్ ని బట్టి ఉండేది. కానీ 1900s లో సీన్ కొంచెం డిఫరెంట్ అయింది. బ్రిటిషర్స్ మన మొత్తం భారతదేశాన్ని ఆల్మోస్ట్ పరిపాలించడం మొదలు పెట్టేశారు. వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. మనం ఏం వేసుకోవాలి అని కూడా వాళ్ళే నిర్ణయించేవారు. భారతదేశంలో అప్పటి వరకు సాధారణ ప్రజలు శారీ బ్లౌజ్ లేకుండానే తిరిగేవారు. బెంగాల్లో కూడా ఈవెన్ డబ్బుగల కుటుంబానికి చెందిన మహిళలు మిడ్ 1800s వరకు వాళ్ళ శారీస్ కింద బ్లౌజ్ లేకుండానే ఉండేవారు. కానీ బ్రిటిషర్స్ మన ఇండియన్ మహిళలకు ఉండే ఫ్రీడమ్ చూసి షాక్ అయిపోయారు. వాళ్ళు మన సాధారణ జీవన శైలిని చూసి తట్టుకోలేకపోయారు. అందుకే వాళ్ళ డీసెన్సీ స్టాండర్డ్స్ ని మన మీద బలవంతం చేసి మన సంస్కృతిని మార్చాలని ట్రై చేశారు. ఇక్కడ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. టైం 1870s. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక వదిన జనానందిని దేవి ఒక బ్రిటిష్ క్లబ్ లోకి ఎంటర్ అవబోయారు. కానీ అక్కడ వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె బ్లౌజ్ లేకుండా ఓన్లీ శారీ కట్టుకుని ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేసింది. ఆ ఒక్క అవమానం పెద్ద మార్పుకి కారణమైంది. ఇండియన్ విమెన్ కి బ్లౌజ్ మరియు జాకెట్ వేసుకోవడాన్ని ఆమె ప్రాచుర్యంలోకి తెచ్చారు. తొందరలోనే విక్టోరియన్ స్టైల్ బ్లౌజెస్ వచ్చాయి. హై నెక్స్, లాంగ్ స్లీవ్స్, ఫ్రిల్స్ ఇంకా కాలర్స్ తో సిటీస్ లో ఉండే వాళ్ళు దీన్ని చాలా ఫాస్ట్ గా స్వీకరించారు. దాని తర్వాత ఒక ఐరనీ మొదలైంది. దాని పరిణామం ఇప్పటి వరకు ఉంది. ఏదైతే ఒకప్పుడు బ్రిటిషర్స్ పాపులరైజ్ చేశారో ఇప్పుడు అది మనకి ఒక ట్రెడిషన్ లా మారిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి బ్లౌజ్ అనేది కేవలం ఒక బట్ట ముక్కగా మిగిలిపోలేదు. మీరు ఒక రెస్పెక్టెడ్ ప్లేస్ నుంచి వచ్చారు అని చెప్పడానికి అదొక నిదర్శనం. బ్లౌజ్ ని మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కూడా ఒక సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. 1920 నుంచి 1940s ఇండిపెండెన్స్ మూవ్మెంట్ పీక్స్ లో ఉంది. ఒక్కసారిగా క్లోదింగ్ ని పొలిటికల్ యాంగిల్ లో వాడడం మొదలు పెట్టారు. మహిళలు సిల్క్ ని వద్దనేశారు. గాంధీ గారి స్వదేశీ మూవ్మెంట్ వల్ల ఆడవాళ్ళు సింపుల్ కాటన్ బ్లౌజెస్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇవి మోస్ట్లీ చాలా సింపుల్ గా ఉండేవి. అంటే మోస్ట్లీ ప్లెయిన్ వైట్ గా ఉండేవి. సరోజినీ నాయుడు ఇంకా రాజ్ కుమారి అమృత్ కౌర్ లాంటి లీడర్స్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ లో కూడా సింపుల్ కాటన్ ఖాదీ బ్లౌజెస్ వేసుకుని ప్రొటెస్ట్ చేశారు. ఇలా కాటన్ బ్లౌజెస్ తో ఆడవాళ్ళు కూడా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ తో మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. ఆ టైంలోనే బ్లౌజెస్ కి ఫ్రంట్ బటన్స్ వచ్చాయి. ఇది ఆడవాళ్ళు సొంతంగానే వేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యేది. అండ్ బిడ్డకి పాలివ్వడానికి కూడా తల్లికి హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మనం స్వాతంత్రం తర్వాత ఏమైందని చూద్దాం. స్వాతంత్రం తర్వాత ఇండియా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం వెతకడం స్టార్ట్ చేసింది. దీనికి మన ఇండియన్ సినిమా ఒక పెద్ద రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. 1940s లో సినీ స్టార్స్ సింపుల్ ప్యాడెడ్ బ్లౌజ్ వేసుకునేవారు. మెల్లిగా డిజైన్స్ చేంజ్ అయ్యాయి. వైజయంతిమాల ఇంకా మధుబాల లాంటి యాక్ట్రెసెస్ కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారు. బోట్ నెక్స్ మరియు పఫ్ స్లీవ్స్ లాంటి కొత్త స్టైల్స్ వచ్చాయి. 1970s లో టైట్ ఫిట్టింగ్ తో ఉన్న షార్ట్ స్లీవ్ పాలియస్టర్ బ్లౌజెస్ వచ్చాయి. అది చాలా బ్రైట్ కలర్స్ తో. ఇంకా 1980s వచ్చేసరికల్లే రేఖా గారు స్లీవ్లెస్ కాంచీపురం బ్లౌజ్ ని ట్రెండ్ లోకి తెచ్చారు. అది వెండి తెర పైన చాలా అందంగా ఉండేది. ఇలాంటి వేరియస్ డిజైన్స్ ఆఫ్ బ్లౌజెస్ చూసి ఒక కామన్ విమెన్ కూడా ఇంపాక్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్ గా సినిమా వాళ్ళని చూసి కాపీ కొట్టడం మొదలు పెట్టారు. ఒక్కొక్క బ్లౌజ్ గా ట్రెండ్ లోకి తెచ్చేవారు. ట్రెండ్ లో ఉన్న బ్లౌజెస్ వేసుకునే ఉత్సుకతుండేది. 90s నుంచి ఇప్పటి వరకు బ్లౌజెస్ లో ఎన్నో డిజైన్స్ వచ్చాయి. ఈ విషయంలో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. నేను జస్ట్ రీసెర్చ్ ఎంత చేశానో అంతవరకే చెప్పగలను. ఇండియాలో ఫేమస్ డిజైనర్స్ ఎక్స్పెరిమెంటేషన్ చేయడం మొదలు పెట్టారు. బ్యాక్లెస్ బ్లౌజెస్, హాల్టర్ టాప్స్, స్పెగటీ స్ట్రాప్స్, కార్సెట్ బ్లౌజెస్, హైనెక్ హాల్టర్స్, ఇంకా కేప్ బ్లౌజెస్ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా. హమ్ ఆప్కే హై కౌన్ మూవీలో మాధురి దీక్షిత్ గారు ఎమరాల్డ్ గ్రీన్ బ్యాక్లెస్ బ్లౌజ్ వేసుకున్నారు. ఆ 90s లో అదొక సెన్సేషన్ గా మారిపోయింది. సబ్యసాచి లాంటి డిజైనర్స్ బ్లౌజ్ యొక్క కొత్తదనాన్ని తెచ్చారు. గ్లోబల్ ట్రెండ్స్ ని రీజనల్ డిజైన్ తో బ్లెండ్ చేసి ఒక కొత్త డిజైన్ ని తెచ్చాం. ఇప్పుడు మనం తెలుగు
తెలుగు సినిమాకొద్దాం. 1950s నాటికి ఆంధ్ర మూవీస్ లో హీరోయిన్స్ వేసుకునే మోడర్న్ బ్లౌజెస్ రాష్ట్రమంతా ట్రెండ్ సెట్ చేసేది. 50s లో సావిత్రి గారు ఇంకా భానుమతి గారు హై నెక్ బ్లౌజెస్ వేసుకునేవారు. 60s లో జమున గారు చిక్ బోట్ నెక్ స్టైల్ ని పాపులర్ చేశారు. ఇంకా 80s వచ్చేసరికల్లి శ్రీదేవి గారు షిమ్మర్ ఎంబలిష్మెంట్ ఇంకా ఆర్నెట్ డ్రామాని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక హిట్ సినిమా వచ్చిందంటే చాలు ఆ హీరోయిన్ వేసుకున్న బ్లౌజ్ ఏం వేసుకుందా అని చూసి టైలర్స్ దగ్గర సేమ్ బ్లౌజ్ కుట్టమనిచ్చేవారు. బ్లౌజ్ ని ఒక సింబల్ అండ్ పోరాటానికే కాకుండా ఇంకా మరెన్నో వాటికి వాడేవారు. ఫస్ట్ ది హిడెన్ పాకెట్స్. బ్లౌజ్ కేవలం బట్టలా కాకుండా ఒక చిన్న లాకర్ గా వాడేవారు. ఆడవాళ్ళు డబ్బు తాళం చెవులు దాచుకోవడానికి బ్లౌజ్ లోపల సీక్రెట్ పాకెట్స్ కుట్టుకునేవాళ్ళు. దొంగల భయం లేకుండా విలువైన వస్తువులు స్కిన్ కి దగ్గరగా సేఫ్ గా దాచుకునేవాళ్ళు. రెండోది బ్రెస్ట్ ఫ్రెండ్లీ డిజైన్స్. స్పెషల్ నర్సింగ్ క్లోత్స్ లేని రోజుల్లో ఆడవాళ్ళు బ్లౌజెస్ ని స్మార్ట్ గా డిజైన్ చేసుకున్నారు. బ్లౌజెస్ కి ముందు బటన్స్ పెట్టుకోవడం వల్ల పాలివ్వడం ఈజీ అయిపోయేది. మూడోది వర్క్ రెడీ డిజైన్స్. పొలం పనులు చేసే ఆడవాళ్ల కోసం బ్లౌజెస్ చాలా స్ట్రాంగ్ గా కుట్టేవారు. మట్టి మరకలు కనిపించకుండా డార్క్ కలర్స్, ఎండ తగలకుండా లాంగ్ స్లీవ్స్ వాడేవాళ్ళు. మూడోది మోడెస్టీ అండ్ యాక్సెస్. ఒకప్పుడు బ్లౌజ్ వేసుకోవడం బోల్డ్ గా అనిపించేది, కానీ తర్వాత గుడిలోకి ఇంకా ఆఫీసెస్ లోకి వెళ్లాలంటే బ్లౌజ్ కంపల్సరీ అయిపోయింది. రెస్పెక్ట్ కావాలంటే బ్లౌజ్ పద్ధతిగా ఉండాలి అని సొసైటీ రూల్ పెట్టింది. నాలుగోది స్టైల్ అండ్ ఎక్స్ప్రెషన్. బ్లౌజ్ డిజైన్ అనేది ఆమె మూడ్ ఇంకా కాన్ఫిడెన్స్ చూపించేది. బ్యాక్లెస్ బ్లౌజెస్ వేసుకుంటే కాన్ఫిడెన్స్ అండ్ ఇంకా స్టైల్. హెవీ పట్టు బ్లౌజ్ వేసుకుంటే రిచ్ స్టేటస్ చూపించేది. మహిళలకి బ్లౌజ్ ఇలా ఒక సైలెంట్ భాషగా మారింది. ఆరోది కమ్యూనిటీ అండ్ స్టేటస్ సిగ్నల్స్. ఒక రీజన్ లో ఒక రకమైన బ్లౌజ్లే ఉండేవి. గుజరాతీ మిర్రర్ వర్క్ అయినా, క్రిస్టియన్ వైట్ బ్లౌజెస్ అయినా, ఆ మనిషి ఏ కమ్యూనిటీ ఏ ఊరిని చెప్పడానికి కూడా బ్లౌజ్ ఒక ఐడెంటిటీ కార్డ్ లా మారింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక అసలైన థ్రిల్లింగ్ పార్ట్ కొద్దాం. మహిళలు బ్లౌజ్ ద్వారా ఒక స్పై గా మారారు. బ్లౌజ్ అనేది చాలా పర్సనల్ బట్ట కాబట్టి చాలా సార్లు చెకింగ్ నుండి ఈజీగా తప్పించుకునేది. స్వాతంత్ర పోరాటంలో విమెన్ ఒక సీక్రెట్ వెపన్ లా వాడేవారు. 1940s క్విట్ ఇండియా మూవ్మెంట్ లో బ్యాండ్ పాంఫ్లెట్స్ ని శారీ బ్లౌజ్ లో కుట్టుకుని తీసుకుని వెళ్లేవారు. ఇంపార్టెంట్ సీక్రెట్ లెటర్స్ ని బ్లౌజ్ లైనింగ్ లో కుట్టి మరీ స్మగ్లింగ్ చేసేవారు. ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేస్తారు, కానీ బాడీ దగ్గరగా ఉన్న బ్లౌజ్ లో పేపర్ ఎవరు చెక్ చేస్తారు చెప్పండి? బ్రిటిష్ ఆఫీసర్స్ ఇండియన్ విమెన్ ని బాగా చెక్ చేయడానికి సంకోచించేవారు. మన ఆడవాళ్ళు ఆ సంకోచాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఫోల్డెడ్ మ్యాప్స్, చిన్న చిన్న కెమికల్ బాటిల్స్ ఇవన్నీ బ్లౌజ్ ఫోల్డ్స్ లో ఇంకా కప్స్ లోపల దాచుకునేవారు. ఇక్కడ కొందరు రియల్ లైఫ్ హీరోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ స్పై సరస్వతి రాజమణి చాలా సైలెంట్ గా ఇంటెలిజెన్స్ వర్క్ ని చేశారు ఫ్రీడమ్ మూవ్మెంట్ లో. అలాగే భగత్ సింగ్ తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన దుర్గా బాబీ తుపాకీ గుళ్ళు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని బ్లౌజ్ లోపల దాచుకుని మరీ ట్రావెల్ చేసేవారు. ఫ్రీడమ్ స్ట్రగల్ తర్వాత 1947 పార్టిషన్ లో కూడా బ్లౌజ్ లోపల పిన్ చేసిన గోల్డ్ కాయిన్స్, ఇంటి తాళం చేయాలి, అది చాలా మంది సర్వైవల్ కి ఒక మెయిన్ రీజన్. ఒక ఆఫీసర్ బ్లౌజ్ ని టచ్ చేయడానికి ఆలోచించే ఆ రోజుల్లో మహిళలు తన బట్టల్ని ఆయుధంగా మార్చారు. ఈ బ్లౌజ్ యొక్క డార్క్ స్టోరీ వెనుక మరెన్నో కథలున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. నగేలి స్టోరీ మనం ముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ది 19th century కేరళలో లోవర్ కాస్ట్ ఉమెన్ బాడీ కవర్ చేసుకోకూడదని చెప్పేవారు. చేసుకుంటే ట్యాక్స్ కట్టాలని ఫోర్స్ చేసేవారు. ఇది ఒక ఘోరమైన నిజం. బ్లౌజ్ వేసుకున్నారని మహిళల్ని దండించేవారు. దానివల్ల చెన్నార్ రివాల్ట్ అనే ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అయింది. నాడార్ ఇంకా ఎల్వా మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ టైంలో లోవర్ కాస్ట్ మహిళల బ్లౌజెస్ చించేయడం, వాళ్ళని కొట్టడం లాంటివి చాలా చేసేవారు. 1822లో జరిగిన దాడుల వల్ల రయట్స్ మొదలయ్యాయి. చివరికి 1859 లోనే నడార్ ఉమెన్ తన ఇష్టమైన బట్టలు వేసుకోవచ్చని ఒక ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ ది ఆ కాలంలో ఉమెన్ టెంపుల్ ఎంటర్ అవ్వాలన్నా చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ ఆ కాలంలో ఇంకా ఎక్కువ ఉండేది. ఆ కాలంలో గుడిలో వెళ్లడం ఒక పెద్ద ఎత్తు అయిపోయేది. 1856 లో కేరళలోని వెల్లూర్ దేవి టెంపుల్లో 23 మహిళలు రెడ్ బ్లౌజెస్ వేసుకుని ప్రొటెస్ట్ చేశారు. బాడీని కవర్ చేయకూడదు అనే రూల్ ని వాళ్ళు బ్రేక్ చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ తో ఆ ప్రొటెస్ట్ వాళ్ళకి సక్సెస్ఫుల్ అయింది. ఈ రోజుకి టెంపుల్స్ లో మనం కొంచెం మోడర్న్ గా బ్లౌజ్ వేసేసుకున్నాం అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. స్కూల్ ఇంకా వర్క్ ప్లేసెస్ లో ఏం జరుగుతున్నాయో చూద్దాం. ఐరనీ ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఆ బ్లౌజ్ ని మనం వెపన్ గా వాడాం. కానీ ఈ రోజుల్లో మన ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ డీసెన్సీ పేరుతో ఆడవాళ్ళు ఏం వేసుకోవాలా అని కంట్రోల్ చేస్తున్నాయి. స్కూల్స్ లో ఎస్పెషల్లీ టీచర్స్, కాలేజెస్ లో ఎడ్యుకేషన్ కంటే బ్లౌజ్ నెక్ డీప్ గా ఉందా, హ్యాండ్స్ షార్ట్ గా ఉన్నాయా అనే చెకింగ్ ఎక్కువైపోయింది. అసలు టీనేజ్ అమ్మాయిల నెక్ లైన్స్ ని అలా స్కాన్ చేయడం ఎంత ఎంబారసింగ్ విషయం. ఆఫీసెస్ లో అయితే ఈ విషయం ఇంకా దారుణం. స్లీవ్లెస్ బ్లౌజెస్ వేసుకోకండి, అబ్బాయిలు డిస్ట్రాక్ట్ అవుతారని నోటీసెస్ పెడుతున్నారు. పీస్ ఆఫ్ క్లోదింగ్ ని మనుషుల క్యారెక్టర్ సర్టిఫికేట్ గా మార్చారు. విషయం ఇక్కడతో ఆగలేదు. మోడర్న్ బ్లౌజ్ వేసుకుంటే చాలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఆన్లైన్ లో జనాలు వాళ్ళ మీద కమెంట్స్ పెడతారు. మంగళ సూత్రం మెడలో ఉండగా బ్లౌజ్ నెక్ కొంచెం డీప్ గా ఉంటే చాలు కల్చరే నాశనం అయిపోయింది అని చెప్పుకుంటూ బూతులు తిట్టే బ్యాచ్ తయారయ్యారు. ఇది కేవలం మాటలతో ఆగడం లేదు. బస్ స్టాప్స్ లో స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుందని అమ్మాయి మీద అటాక్ చేసే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు బ్లౌజ్ అనేది ఒక వస్త్రమేం కాదు, అది క్యాస్ట్, రిలీజియన్ అండ్ ప్యాట్రియార్చీ మధ్యన జరిగే ఒక బ్యాటిల్ గ్రౌండ్. ఇదంతా విన్నాక మనం తెలుసుకోవాల్సింది ఒక విషయమే. ఒకప్పుడు బ్లౌజ్ వేసుకోవద్దు అని చెప్పే ఒక నిషేధం ఇప్పుడు మనకి నచ్చినట్టు వేసుకోండి అని చెప్పే స్వేచ్ఛ. గత 200 years గా ఆడవాళ్ళు ఈ ఆపరేషన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దాన్నే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఫ్యాషన్ గా మార్చుకుంటున్నారు. కానీ ఒక చేదు విషయం
విషయం ఏంటంటే ఈ రోజుకి ఆడవాళ్ళ మీద పెత్తనం పోలేదు. ఇది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకప్పుడు ట్యాక్స్ కట్టమని భరించేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్ ట్రోల్స్ ని భరిస్తున్నారు. వీటన్నిటి మీద సినీ స్టార్స్ కమెంట్స్ ఒకటి. మనం ఇప్పుడు వేసుకుంటున్న ప్రతి బ్లౌజ్ లో నగేలి త్యాగం నుండి ఖాదీ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలున్నాయి. ప్రతి ఆడవాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నా, ఇది కేవలం ఒక బట్ట ముక్క కాదు. ఇది మీ శక్తి, ఇది మీ తిరుగుబాటు, ఇది మీ సొంత విషయం. సో వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. వీడియో నచ్చిందంటే స్క్రీన్ మీద ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీకు నచ్చితే తప్పకుండా చూడండి. ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెంటనే చూసి యూ కెన్ లెర్న్ సంథింగ్ మోర్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నాకు మోటివేషన్ మీరు కమెంట్ చేస్తే డబల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.